హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి బాదుషా అండి. లోపల జ్యూసీ జ్యూసీగా, పైన క్రిస్పీగా స్వీట్ షాప్‌లో కొన్న ఆటికన్నా కూడా చాలా బాగా వచ్చాయండి. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా త్వరగా, ఈజీగా, హెల్తీగా చేసుకోవచ్చండి. మీకోసం ఒకటి తుంపి చూపిస్తున్నా చూడండి. పైన క్రిస్పీగా, లోపల ముద్దలాగా లేకుండా చక్కగా పొరలు పొరలుగా పాకాన్ని పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో చూసారా? ఇదిగోండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చాయోనండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయాలంటే పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారంటే ఎంత ఈజీయా అనుకుంటారు. అదే టేస్ట్ చూసారంటే ఇంకెప్పుడు బయటైతే అస్సలు కొనరండి. అంత బాగా వచ్చాయి. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలండి. మీరొకటి గమనించినట్లయితే మైదా పిండి నేను బౌల్‌కి పై వరకు నిండుగా తీసుకున్నాను. 2 కప్పుల మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేశానండి. ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువగా బేకింగ్ సోడా అండి. తర్వాత అరకప్పు నెయ్యి వేసుకోవాలండి. 2 కప్పుల మైదా పిండికి అరకప్పు నెయ్యి, అరకప్పు పెరుగు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. మీరే కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చాయని. ఇదిగోండి నెయ్యి వేసా కదా! ఇప్పుడు పెరుగు కూడా వేసేస్తున్నాను. ఈ పెరుగు కూడా అండి ఫుల్ ఫ్యాట్ పెరుగండి. 2 కప్పుల మైదా పిండికి అరకప్పు నెయ్యి, అరకప్పు పెరుగు కరెక్ట్‌గా సరిపోయిందండి నాకైతే. నేను ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఏళ్ళతో స్మూత్‌గా ఈ విధంగా కలుపుకుంటూ ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలండి. మరీ చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదండి ఈ పిండిని. చక్కగా పైపైన స్మూత్‌గా కలుపుకుంటూ ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలి. నేను ఎక్కువ ప్రెషర్ పెట్టి కలపలేదండి. చాలా లైట్‌గా పైపైన వేళ్ళతో కలిపాను. మీరు కూడా ఇదే విధంగా కలుపుకోండి. మీకు అప్పుడు పర్ఫెక్ట్ బాదుషా అనేది వస్తుంది. మీకు పిండి టెక్స్చర్ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. చూసారా నేను పిండి ఈ విధంగా తీస్తుంటే ఎంత ఈజీగా దూదిలాగా విడిపోతుందో ఇలా ఉండాలండి. ఇలా పొరలు పొరలుగా తీసి అలా పైన పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది పొరలు పొరలుగా వస్తుంది. చూసారా లోపల పిండి అనేది ఎలా పొరలు పొరలుగా కనిపిస్తుందో. ఎక్కడ ఎడ తీసినా సరే ఇదే విధంగా కనిపిస్తదండి పిండిలో. ఇలా ఉంటే పిండి టెక్స్చర్ అనేది ఎలా ఉంటే మనకి బాదుషా అనేది జ్యూసీగా చక్కగా పైన క్రిస్పీగా లోపల కూడా లేయర్స్‌గా చక్కగా చాలా బావుంటదండి. లోపల పిండి ముద్దలాగా లేకుండా, గట్టిగా లేకుండా చక్కగా స్మూత్‌గా ఉంటదండి. మీరు ఇట్లా నేను చూపించిన విధంగా పిండి కలుపుకొని చూడండి. బాదుషా అనేది అసలెంత బాగా వస్తుందో. ఇప్పుడు పిండి ముద్ద తయారైపోయింది కదండీ! ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకం ప్రిపేర్ చేసుకునే లోపు పిండి ఆరకుండా పైన ఒక క్లాత్ కప్పేసుకోండి. నేను ఏ బౌల్‌తో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే బౌల్‌తో షుగర్ కూడా తీసుకుంటున్నానండి. ఎంత క్వాంటిటీ మైదా పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్ తీసుకోవాలండి. అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. 2 కప్పులు షుగర్‌కి 2 కప్పులు వాటర్ యాడ్ చేశానండి. మనకిది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం స్టిక్కీగా వస్తే చాలండి. మనకి రెసిపీ చేసుకోవటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా త్వరగానే చేసేసుకోవచ్చు. ఇదిగోండి షుగర్ అంతా కరిగిపోయింది కదా! షుగర్ కరిగించాక ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగించండి. అంతే మనకు కావాల్సిన పాకం వచ్చేస్తుంది. ఇదిగో చూసారా? ఇలా 2 వేలతో పట్టుకొని చూస్తే జస్ట్ లైట్ స్టిక్కీగా ఉండాలండి. మనకేమి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్ స్టిక్కీగా ఉన్నప్పుడు
మనం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇదిగోండి యాలకుల పొడి వేసేసాను. హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేశానండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ పాకాన్ని మూత పెట్టి ఒక పక్కకు పెట్టేసుకుందాం. షుగర్ అనేది మనకి గోరువెచ్చగానే ఉండాలండి బాదుషాలు వేసుకున్నప్పుడు. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఈ విధంగా బాదుషాల్లాగా చేసుకోవాలి. ఈ పిండి ముద్దని మనం 2 చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ నలపాలండి. నలుపుకుంటూ తిప్పాలి. తిప్పి ఈ విధంగా మధ్యలో కొంచెం పెద్ద హోలే పెట్టుకోండి. ఫ్రై చేసినప్పుడు ఆ హోల్ కూడా దగ్గరగా అయిపోతుంది. ఇదిగోండి ఆయిల్ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటున్నాం కదా! మనం ఏలు పెట్టేంత వేడి ఉన్నప్పుడే మనం బాదుషాలు వేసేసుకోవాలండి. బాదుషాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆయిలు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాదుషాలు మనకి పట్టినన్ని బాదుషాలు వేసుకోవాలండి. ఈ బాదుషాలు మనం వేసినప్పుడు కిందకెళ్ళిపోతాయండి. తర్వాత స్లోగా అన్నీ పైకి తేలుతాయి. ఇదిగోండి మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. బాదుషాలన్నీ కూడా స్లోగా పైకొచ్చేస్తున్నాయి కదా! మనం బాదుషాలేసినప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టాం కదండీ! ఇదిగోండి బాదుషాలన్నీ కూడా చక్కగా పైకొచ్చేసాయి. ఈ విధంగా బాదుషాలన్నీ పైకి తేలినాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. మనం ఈ బాదుషాలని లో టు మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల ఫ్రై మంచిగా రాదండి. ముద్దలాగా అయిపోతుంది. చక్కగా లో టు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారా మనం పిండి టెక్స్చర్ అనేది ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. పొరలు పొరలుగా ఇట్లా ఉంటే మనము సిరప్‌లో ఏస్తే చక్కగా పాకాన్ని ఈజీగా పీల్చుకుంటాయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ బాదుషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా పైకి కిందకి తిప్పుకుంటూ ఇదిగోండి ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చే వరకు కూడా మనం బాదుషాల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయండి బాదుషాలు. ఈ కలర్ రావాలి. ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చాక బాదుషాలన్నీ కూడా తీసేసి పాకంలో వేసుకోవాలండి. పాకం అనేది మనకి గోరువెచ్చగా ఉండాలండి. మరీ ఆరిపోతే పాకం సరిగ్గా పీల్చదు. మనం బాదుషాలు వేసినప్పుడు పాకం ఒకవేళ ఆరిపోయిందనుకోండి, ఒకసారి స్టవ్ వెలిగించి కొంచెం వేడి చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 మినిట్ ఉంటే చాలండి పాకంలో. మనం పాకంలో ఏసి జస్ట్ 1 మినిట్ అయినాక ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఒక ప్లేట్‌లోకి. మరీ ఎక్కువ సేపు ఉంటే బాదుషాలు మెత్తగా అయిపోతాయి. అదే విధంగా సెకండ్ రౌండ్ కూడా ఏస్తున్నానండి. మనం ఆయిల్ ఆల్రెడీ బాగా వేడైపోయింది కదండీ! స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం బాదుషాలు పాకంలో ఏసినప్పటికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక బాదుషాలేసుకొని అయన్నీ పైకొచ్చినాక మళ్ళీ స్టవ్ అంటించుకోవాలండి. ఇదిగోండి సెకండ్ రౌండ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్ రావాలండి. బాదుషా ఈ కలర్ వస్తేనే టేస్టీగా ఉంటది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండీ ఎంత టేస్టీగా వచ్చాయో. ఇవన్నీ కూడా పాకంలో వేసేసుకుందాం. జస్ట్ 1 మినిట్ చాలండి. మనం బాదుషాలేసినప్పుడు పాకం అనేది వేడిగా ఉండాలి, గుర్తుంచుకోండి. మరీ ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. గోరువెచ్చగన్నా కొంచెం ఎక్కువ వేడి ఉండాలి అంతేనండి. 1 మినిట్ నుంచి ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పాకంలో వేసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. పైన గార్నిష్ కోసం నేను కొన్ని పిస్తా పలుకులు వేశానండి. మీ దగ్గరుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.